హాయ్. హలో. నమస్తే. నేను మీ గణేష్ ఆకెళ్ళ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా. దానికంటే ముందు ఈ వీడియో స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ 'ధురంధర్ 2' రివ్యూ మాట్లాడదాం మనం. ఆ రివ్యూ కంటే ముందు జస్ట్ 2 పాయింట్స్. నాకు తెలిసి ఈ సినిమా అనేది ఇండియాలో నేను ఇవ్వబోయే లాస్ట్ రివ్యూ అయ్యుండొచ్చు. ఎందుకనంటే దీని తర్వాత నేను మూవీ రివ్యూస్‌కి ఏమో నాకు తెలీదు. దూరంగా ఉంటానో, దగ్గరగా ఉంటానో తెలీదు గానీ, బట్ ఇండియాలో అయితే దిస్ ఈస్ మై లాస్ట్ మూవీ నేను చూడడం. ఏంటి ఇండియాలో లాస్ట్ మూవీ అంటున్నాడు అనంటే, వితిన్ ఎ షార్ట్ టైమ్ నేను రివీల్ జేస్తాను. అండ్ మూవీ చూసిన తర్వాత నాకు ఏమనిపించింది అనంటే 'ధురంధర్ ద రివెంజ్' సెకండ్ పార్ట్. నాకు సీరియస్‌లీ చెప్తున్నా. ఈ మూవీ నేను కసిగా సినిమా థియేటర్‌లో చూడాలి ఎలాగైనా. ఎందుకనంటే మళ్ళీ ఈ మధ్ ఈ ఇప్పుడప్పుడే నేనసలు థియేటర్‌లో సినిమా చూస్తానో చూడనో రాబోయే రోజుల్లో అనే ఒకే ఒక కారణంతో థియేటర్‌కెళ్ళా. నాకిప్పుడు 'ధురంధర్ 1' నచ్చి మిస్ అయ్యాను థియేటర్‌లో అని రిగ్రెట్ ఫీల్ అయ్యా. బట్ ఇది మాత్రం మిస్ అవ్వకూడదు అని అనుకున్నా. వెళ్ళా. 4 అవర్స్ మూవీ ఆల్‌మోస్ట్ ఆల్ ఈక్వల్ టు 4 అవర్స్ సీరియస్‌లీ చెప్తున్నా 2 అవర్స్‌లా నాకు అనిపించింది. ముఖ్యంగా ఆ యాక్టింగ్ 'రణ్వీర్' పీక్స్ మామూలుగా కాదు. ఎందుకు అంటున్నానంటే, ఆ క్యారెక్టర్ బయట రియల్‌గా ఇలాగే ఉంటది. అదెలా జరిగిందన్నది మనకు తెలీదు. బట్ ఇలాగే ఉంటది. ఇదే నేను తీసిందే. ఇదే యాక్టింగ్ ఇలాగే ఉండాలి అని ఒక రేంజ్‌లో జీవించాడు. ఆయనొక్కడే గాదు. ప్రతి ఒక్క యాక్టర్ 'మాధవన్' గారితో సహా 'మాధవన్' గారేంటి, తర్వాత ప్రతి ఒక్క క్యారెక్టర్స్ అక్కడున్న ప్రతి ఒక్క క్యారెక్టర్ జీవించి అవతలేసారు యాక్టింగ్స్. అండ్ రెండో పాయింట్ మ్యూజిక్ చితక్కొట్టేశారు. అండ్ డైరెక్షన్ 'ఆదిత్యధర్', 'ఉరి' థియేటర్‌లో చూసా హిందీ వెర్షన్. పీక్స్ అనిపించింది అప్పట్లో. అప్పట్లో నాకు హిందీ రాని రోజుల్లోనే హిందీ వెర్షన్ థియేటర్‌లో చూసి, అసలు ఇదిరా సినిమా అనే ఫీల్‌లో చూసా. దాని తర్వాత 'ధురంధర్' థియేటర్‌లో మిస్ అయ్యా. బట్ 'ధురంధర్ 2' తెలుగులో నిన్నే రిలీజ్ అయింది. తెలుగు వెర్షనే చూసా. ఐయామ్ వెరీ గ్రేట్‌ఫుల్ ఎందుకనంటే సినిమా మొత్తంలో సాంగ్స్ అన్నీ కూడా హిందీ వెర్షన్‌లోనే ఉన్నాయి. చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకనంటే తెలుగులో గబ్బు చేసేసి సినిమాని నాశనం చేసేస్తారేమో అని అనుకున్నా. బట్ చాలా 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 బా నచ్చింది. అండ్ ఈ సినిమా ఎవ్వరైతే చూడలేదో బట్ మస్ట్ వాచ్ ఫిల్మ్ ఇది. థియేటర్స్‌కి వెళ్లి సినిమా చూడండి. ఎందుకనంటే చెప్తున్నాను చూడండి. నేను ఏది కంపేర్ చేయట్లా. ఈ 'ఉస్తాద్ భగత్ సింగ్' అని లేదా వేరే వేరే సినిమాలు చాలా వస్తాయి. ప్రతి సినిమాకి థియేటర్‌లకి డబ్బులు తగలేసుకొని వెళ్ళే మనం ఈవెన్ నాతో సహా చెప్తున్నా. ఇలాంటి సినిమాలకి నార్మల్ ప్రైజెస్ తెలుగులో ఉన్నప్పుడు, మన రాష్ట్రంలో ఉన్నప్పుడు, హిందీ వెర్షన్ రాని వాళ్ళు తెలుగు వెర్షన్ ఉన్నప్పుడు, అన్ని రకాలుగా మనకి సౌకర్యంగా అవైలబుల్‌గా ఉన్నప్పుడు, ఇలాంటి సినిమాలు మనం చూడకపోతే, మనం ఒక రకంగా చెప్పాలంటే ఇది ఇంకా ఎవడు ఏం చేయలేడు. బాగు చేయలేడు అలాంటోళ్ళని. అండ్ రెండో పాయింట్ ఈ సినిమా అంతా కావాలని ఒక ట్రాష్ ఇదంతా కావాలని రుద్దుతున్నారు అని చెప్పి ఎనకాల బ్యాక్‌గ్రౌండ్‌లో చాలామంది వాగుతున్నారు. ప్రోపగండా అంటున్నారు. ఇవన్నీ గాదు. అరే! అసల ఏం చెప్పాలి ఇలాంటోళ్ళ గురించి? సినిమా ఎలా తీశాడు? ఒక రియల్ స్టోరీని రియల్‌గా చూపిస్తే, ఒక మన ఎదురుగుండా రియల్‌గా ఎలా జరుగుతుందో అలాగే ఉంది. నాకు చాలా బా నచ్చింది. నన్నడిగితే ఇలాంటి సినిమా వన్స్, వన్స్ అని అన్నా గాని, బట్ ఇలాంటి సినిమా తీయడం చాలా కష్టం. రావడం చాలా అరుదుగా వస్తాయి. వచ్చిన తర్వాత మనం దాన్ని మిస్ అవ్వకుండా చూడడం అనేది చాలా రేర్‌గా జరుగుతాయి. బట్ చూడండి అందరికీ అవైలబుల్‌గా ఉంది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అనంటే, అసలా ఆ సీన్స్ ఎలా రాసుకున్నాడో గాని ఆయన పీక్స్ అండి. ఆ ఎలివేషన్స్ కానీ, ఆ సీన్ డీటెయిలింగ్ గాని ప్రతి ఒక్క డీటెయిలింగ్ చాలా, 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 చాలా జాగ్రత్తగా డీటెయిలింగ్ చూపిచ్చాడు డైరెక్టర్ అయితే. అస్సలా నాకు చూసే కొద్దీ సినిమా అసల ఏమన్నా, ఏమన్నా తీసాడా స్క్రీన్ ప్లే, ఏమన్నా చూపిచ్చాడా? యాక్టింగ్‌లు కూడా అందరూ జీవించి అవతలేసారు. అస్సల నాకు మామూలుగా అనిపించలేదు. ఒక వింటేజ్, వింటేజ్ బాలీవుడ్
అంటే ఇది అసలు బాలీవుడ్ సినిమా అంటే ఒకప్పుడు గుడ్డలు చించేసుకునే మనం, ఈ మధ్య కాలంలో ఆళ్ళు తీసిన 'స్పై యూనివర్స్‌లు', 'బొక్క యూనివర్స్‌లు' అని చెప్పి చెత్త చెత్త సినిమాలన్నీ తీసి అదే చెత్త చెత్త సినిమాలన్నీ తీసి, పిచ్చి పిచ్చి సినిమాలన్నిటిని ఇదే మెయిన్ సినిమా, ఇదే మా సినిమాలంటే అనే టైప్‌లో తయారైన వాళ్ళు, ఒక కల్ట్ బాలీవుడ్ సినిమా అంటే ఎలా ఉంటది? తీస్తే ఒక కాన్సంట్రేట్ చేసి, ఒక డీటెయిలింగ్ తీసుకొని, ఒక కాన్సంట్రేట్ చేసి, ఒక కంటెంట్‌ని మేము వదిలితే ఎలా ఉంటది? అని ఒక ఎగ్జాంపుల్ చెప్పిన ఈ సినిమా మీరందరూ థియేటర్‌లో మిస్ అవ్వకుండా చూడండి. ఇది ఇలాంటి సినిమాలు రావడమే గగనమండి. వచ్చిన తర్వాత మనం చూడకపోతే మనం ఇంకా మీ ఊహకే వదిలేస్తున్నా. నేనేమి చెప్పలేను. ఇంకా అంతకు మించి నేను ఇంకేం మాట్లాడినా కూడా వేస్ట్. అండ్ రెండో పాయింట్ ఏంటి అనంటే నా ఛానెల్‌ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంటను కొట్టండి. నేను మీకు మాటిస్తున్నా మిమ్మల్నయితే నేను డిసప్పాయింట్ చేయను. గుర్తుపెట్టుకోండి మూవ్‌మెంట్ మాత్రం ఇరక్కొడేస్తా. జస్ట్ టైమ్ గ్యాప్ అవుతుందంతే. టైమింగ్‌లో మాత్రం గ్యాప్ ఇవ్వను. ఇది సినిమా డైలాగ్ అనిపించొచ్చు. బట్ ట్రస్ట్ మీ నేను మాత్రం మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను. థాంక్ యూ సో మచ్ సైనింగ్ ఆఫ్. నేను మీ గణేష్ అఖిల. బై.